వాళ్ళు నీకు పెరుగనమే తెమ్మన్నారు, కానీ నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఎగ్ బిర్యానీ. తిను తిను, 2 గుడ్లు నీ కళ్ళులా. ఇదిగో చూసావా, నీకే మచ్. ఇక్కడే ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిను. అది సరే కానీ ఇంట్లో అడిగితే ఏమని చెప్తావు? నాకు పెరుగన్నం అంటేనే ఇష్టం. ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా? పెరుగున కూడా ఉంది, ద్రాక్ష దానిమ్మ అన్నీ వేస్తారు. ఇదిగో తిను, బాగుంటుంది. ఎంత అందంగా తింటున్నావో. ఇంట్లో అడిగితే ఏమని చెప్తావు? 4 కిడ్నాప్ చేశారు, వాళ్ళల్లో నాకు ఫుడ్ పెట్టింది నువ్వేనని చెప్తాను. ఎత్తుకొచ్చేసారని చెప్తావా? ఎరా, ఈ క్రమంలో నీ హ్యాండ్ ఉంది కదరా. స్కూల్లో మీ బాబు పేరు చంద్రమోహన్ అని అడిగితే అవునన్నావు కదరా. అవును, మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పా. సరే బయటకు వచ్చాం కదరా, అప్పుడైనా మీ బాబు పెద్ద రౌడీని చెప్పుంటే గోడ దిగి పారిపోయి ఉంటారు కదా. అర్థమైంది, మీ నాన్న పేరు చంద్రమోహనే కదా. ఏదో ఆకల్లోనూ టెన్షన్లోనూ పీకే చెప్పేశావు, కరెక్టా? తప్పు. ఏంటిది? ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డ దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది? చూపిస్తావా? తిట్టి తీసి బొక్కలు పడేస్తా ఏమనుకున్నావు? So shift starts at 10 in the night and మీ క్యాబ్ కూడా. Excuse me. Hello. Are you all right? నాకు ఉద్యోగం వద్దండి. What? హలో, ఏంటండి? నేను అడుగుతూ ఉంటే మీరు ఇలా మాట్లాడకుండా వచ్చేసారు. ఏం లేదండి. ఏంటో క్లియర్గా చెప్తేనే కదండి సాల్వ్ చేయగలం. నేనెందుకండి మీకు చెప్పాలి? నాకు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాను. హలో, ఒక నిమిషం ఆగండి. ఏమండి, ఆల్మోస్ట్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి మీ ఐడి కార్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడేమో కూల్గా నాకు ఈ ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? నేను మా బాస్కి ఏమని చెప్పనండి? చెప్పండి, ఈ ఊరొద్దు, మీ ఉద్యోగం వద్దని వెళ్ళిపోయాడు. మరి ఇదే మాట నిన్న వచ్చినప్పుడు చెప్పు. నిన్న మాట్లాడినట్టే అనుకోండి. ఇప్పుడు వెళ్తాను. మీకు ఉద్యోగం ఈజీగా దొరికినందువల్ల దాని వాల్యూ తెలియట్లేదు. ఉద్యోగం లేకుండా కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగం దొరికినా మీరు ఎందుకులా చేస్తున్నారు? ఇప్పుడు నేను చేయమంటారండి? మీ కాళ్ళ మీద పడి అమ్మ తల్లి నేను చచ్చే వరకు ఇక్కడే ఉద్యోగం చేస్తానని రాసిమంటారా? ఏమండి, నాకు ఉద్యోగం వద్దని చెప్పడానికి కూడా నాకు రైట్స్ లేవా? అయ్యో, యూ హ్యావ్ ద రైట్స్ అండి, లేదని ఎవరు అంటం లేదు. కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? మేనేజ్మెంట్ కి నేనే సమాధానం చెప్పుకోవాలండి. బ్రదర్, ఏంటి బ్రదర్ ఇది? లేడీస్ ఎలా మాట్లాడాలి తెలీదు, పబ్లిక్ లో అరుస్తున్నావు. ప్రాబ్లం నాకు ఆవిడకి మేము మాట్లాడుకుంటున్నాం, మధ్యలో మీరెవరు? ప్రాబ్లం అంటే సెపరేట్ తీసుకెళ్ళి మాట్లాడు. సరే చెప్పు, ఏంది నీ ప్రాబ్లం? నీకు ఇది అనవసరమైన విషయం. నువ్వు వచ్చింది ఇంటర్వ్యూకేగా, మర్యాదగా వచ్చిన పని మాత్రం చూసుకో. మీకు చివరిసారిగా చెప్తున్నాను, మీకు ఉద్యోగం కావాలంటే ఫస్ట్ డే ట్రైనింగ్ అటెండ్ చేయండి. ఈ ఛాన్స్ వదిలేస్తే ఇంకెప్పటికీ. మీ కంపెనీలో జాయిన్ అవుతానని ఏ అగ్రిమెంట్ వేయలేదు, నన్ను వదిలేయండి. హలో, ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా అంత అడుక్కుంటున్నావు? అదే ఎంతమంది ఉన్నారుగా, ఇంకెవరన్నా సెలెక్ట్ చేసుకో. అదే సార్ చెప్పారుగా, నాకు బదులు ఆయన చేర్చుకున్నట్టు లెక్క చూపించండి. ఏంది? మూసుకుని పోరా, ఆఫీస్ అని చూస్తున్నా. లేదంటే ఏంటండి, రౌడీలతో బెదిరిస్తున్నారా? లేదండి, నా కోసం ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, పరుతీకు ప్లీజ్ వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? నథింగ్ సార్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీరు వెళ్ళండి సార్. అసలే నీ మీద పెద్ద బీపీలో ఉన్నా, అనవసరం దండలు తింటావు. పరా. రౌడీల్ని ఆఫీసులోకి ఎవరు అలౌ చేశారు? సెక్యూరిటీని పిలవండి. సెక్యూరిటీ. రౌడీవా నువ్వు? ఇది ఆఫీస్, ముందు బయటికి వెళ్ళు. చూడు, ఏదో నువ్వు అడిగావని పొద్దునుంచి నా కొడుకులతో కూర్చున్నా. నీ బోర్డు ఉద్యోగం నాకేం అక్కర్లా. అంటే అవునరా, నేను రౌడీనే. ఇప్పుడు ఏంది? ఏం పీకుతావు చెప్పరా? చెప్పడం బస్సు ఆఫీస్ అని వెళ్లే చోటల్లో గొడవ పడుతున్నావు. ఒక యాసిడ్ అటాక్ కేసులో మెయిన్ అక్యూజ్డ్. తీసుకురావయ్యా. సార్ నేను. నువ్వు ఇక్కడే ఉన్నావా? బస్సులో ఆడి మొహం సరిగ్గా చూడలేదని చెప్పు. ఇప్పుడు చూసుకో. కాల్ వదలండి సార్. సార్ అందరూ కాల్ వదలండి సార్. చెప్తే వినండి. కాల్ వదలండి సార్. T1 స్టేషనేగా, మా బాబాయ్ అక్కడ ఇన్స్పెక్టరు. నేను వస్తా. తీసుకురమ్మన్నది మీ బాబాయ్యారా? వచ్చి బండెక్క.